ఎందుకంటే ఆమె పాజిటివిటీ గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లల్ని కారు ఎక్కించుకొని ఒక షో చేసేది సార్. అవునా? మీకు తెలియదా? నేను చూడలే. అయ్యో అసలు ఎంత క్రేజ్ అంటే, నేనైతే అసలు వచ్చే పిల్లలు వెరైటీ అంటే వాళ్ళకి నిజంగా లోకం తెలీదు. వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని ఒక షో చేయొచ్చు అని చెప్పింది సుమగారే. ఒక కారు ఎక్కించుకునేది, నలుగురికి అరే ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పి తిప్పుకుంటుండేది. ఈ లోపు వాళ్ళు సుమ అంటే వాళ్ళకి అప్పటికీ వాళ్ళకి తెలిసిపోయింది. 4-5 ఏళ్ళ పిల్లలకి సుమగారు అంటే తెలిసిపోయింది. సుమ అక్కనో ఏదోనో సుమ ఆంటీ అని ఏదో మాట్లాడుకునేవాళ్ళు. రే ఆంటీ అంటారా, చంపేస్తాను, మనందరం ఒకటే అని చెప్పేసేదాం. అక్కడ కూడా స్పాంటేనిటీ వాళ్ళతో కూడా చేసేది. మీరు చూడలేదు ఎప్పుడు? చూడలేదు. అంటే వీళ్ళతో పిల్లలతో చేసిన షో చూశాను, కార్లో ఎక్కించుకొని తిరిగిన. నేను చూశాను ఆ ఎపిసోడ్ మిస్ అయ్యాను. నేను చూశాను. ఎందుకంటే అటు కొత్తగా అప్పుడే ఈ రోడ్లన్నీ బయోడైవర్సిటీ ఆ చుట్టూ అంతా తిరుగుతా మంచిగా రికార్డ్ చేసుకొని చక్కగా క్వాలిటీతోనే ఇచ్చేది అనమాట. ఆ పిల్లలు కూడా ఎంత బాగుండేవాళ్ళు, ఎంత క్యూట్గా ముద్దుగా ఉండేవాళ్ళు అని నాకు అది అనిపించింది. అంటే నీకు చేయాలని ఉండి నీకు తప్పనుంటే ఎవరితో అయినా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు అనేది సుమగారి దగ్గరే. ముసలాళ్ళతో చేసింది ఆవిడ. ముసలాళ్ళతో చేయటం ఏంటండి, వాళ్ళ అమ్మగారు ఏంటి సార్, వాళ్ళ అమ్మగారితో అసలు ఇప్పటికీ యాక్ట్ చేపిస్తుంటే మొన్న కూడా మీద ఒక రీల్ చూసాను నేను. ఏదో ఫుడ్ గురించి కాదే, మా లిటిల్ ఆర్ట్స్ లో సాంగ్ చేసావా బాగా పాపులర్ అయింది. అదే అవన్నీ అసలు చూస్తుంటే ఒక చిన్న థాటే కదా. అక్కడ మీరేం పెద్ద హడావుడు లేదు, మీ డైనింగ్ టేబుల్ అది, మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు టిఫిన్కి. ఆమె యాక్ట్ చేయమంటే షీఈ్ ఆల్సో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ మదరు. అవును.